కుక్ చేస్తూ ఉంటారు. శ్రీదేవి గారు ఒక నిమిషం, లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు మనతో పాటు, తెలంగాణ హోటల్ అసోసియేషన్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా వారు. లక్ష్మణ్ గారు నమస్తే. లక్ష్మణ్ గారు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నిజంగా హోటల్ మేనేజ్మెంట్స్ అనేది అతిపెద్ద కీలకమైన గురుతరమైన బాధ్యత. కానీ ఇక్కడ హోటల్ నిర్వాహకులందరూ కూడా, రెస్టారెంట్ నిర్వాహకులందరూ కూడా కేవలం లాభాపేక్ష అనేటువంటి ఒక అంశం తప్ప వచ్చే కస్టమర్లకు సంబంధించిన హెల్త్ మీద ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనే ఒక విమర్శకి మీ సమాధానం? ఈ వారం రోజుల నుంచి చూస్తే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మనం హోటల్కి వచ్చే సిబ్బంది అందరూ కూడా, కస్టమర్స్ అందరూ కూడా మంచి భోజనం తినాలి, రుచికరమైనది అనే ఆలోచనతో వస్తారు. ఈ 10 రోజుల నుంచి చూస్తున్న దాని మీద చాలా బాధేస్తుంది. అది ఏంటంటే ఇది ఫ్యాషన్తో చేయవలసిన వ్యాపారం. చాలామంది మాలాంటి వాళ్ళు ఏంటి ఫ్యాషన్తో చేస్తాం కాబట్టి దగ్గరుండి చూసుకోవడం జరుగుద్ది. ఈ చాలామంది ఓనర్సు ఎక్కువగా హోటల్స్ పెట్టేసి స్టాఫ్ మీద వదిలేయటం జరుగుతుందన్నమాట. అక్కడ మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది కాబట్టి లోనకి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉండదన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నారంటే అసలు డేట్ ఎక్స్పైర్ అవుతుందా, ఒక్కోసారి ఏంటంటే ఒక స్టోర్ మెయింటైన్ చేస్తూ స్టోర్కి ఇంత ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మెటీరియల్ అంతా వచ్చినప్పుడు దాన్ని నిల్వైపోయిందా, ఎక్స్పైర్ అయిపోయిందా, ఏమైపోయిందా అనేది చూసుకోవాల్సిన బాధ్యత F&B మేనేజర్కి ఉంటుంది, అక్కడ హోటల్ మేనేజర్కి ఉంటుంది. ఏమవుతుందంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చూసుకోరు, వ్యాపారం బిజినెస్ జరుగుతుంది వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఉంటుంది. అసలు నాన్ వెజ్ ఐటెం కూడా ఎక్కువగా స్టోర్ చేసుకునే పరిస్థితి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరికాల కస్టమర్స్ ఇప్పుడు మనం ఫోన్ చేస్తే అరగంటలో మటన్ వస్తుంది, అరగంటలో చికెన్ వస్తుంది, ఫిష్ వస్తుంది. అసలు స్టోర్ చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు అసలు. కానీ ఏంటంటే పెద్ద అంటే కొద్దిగా స్టోర్ చేసుకోవచ్చు, 1 డేకి సరిపోయిందా స్టోర్ చేసుకోవచ్చు తప్ప ఎక్కువ రోజులకి నిల్వ చేసుకోవాల పరిస్థితి లేదు. మా హోటల్ అసోసియేషన్లో వెంకటరెడ్డి గారు మేమేంటంటే ఈ హోటల్ అసోసియేషన్లో మెంబర్షిప్ అందరూ డ్రైవ్ చేస్తూ ఉంటాం, అందరినీ మెంబర్షిప్ తీసుకోమని అడుగుతూ ఉంటాం. ఈ మెంబర్షిప్ జరుగుతున్నప్పుడు, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మా ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారు పదే చెప్తూ ఉంటారు, మీరు ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించండి, స్టోరేజ్ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఉండాలి, ఇట్లాంటివి చేయకూడదని పదే చెప్తూ ఉంటారు. కానీ చాలామంది, చాలా హోటల్స్ వాళ్ళు చాలామంది కూడా మెంబర్షిప్ తీసుకోరు, దానికి అటెండ్ కూడా కారు. ప్లస్ దానికి తగ్గట్టు ఏంటంటే మన జిహెచ్ఎంసీ పరిధిలో విపరీతమైన హోటల్స్ అన్ని రకాలుగా వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మనకి స్టాఫ్ లేరు. నలుగురు ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కానీ కనుక మనకి గ్రేటర్ హైదరాబాద్కి 40 మంది కావాలి. ఈ నలుగురు ఏమి చేయలేని పరిస్థితి. ఒక పక్కకి వెళ్తే ఒక పక్కకి వెళ్ళగలుగుతారు, ఒక పక్కకి వెళ్ళలేరు పంట. హైదరాబాద్ మొత్తం టోటల్గా మనం HMDA పరిధిలో లెక్కేసుకుంటే 1,30 లక్షలు అంతమంది దగ్గర ఉన్నారు అనధికార లెక్కల ప్రకారం. ప్రతి చోట కూడా దాదాపుగా ప్రతి కుటుంబంలో కూడా వారి ఆర్థిక స్థితిగతులను బట్టి చిన్నాళ్ళైనా పెద్దాళ్ళైనా, బాగా డబ్బున్న వాళ్ళైనా, డబ్బు లేని వాళ్ళైనా, మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ అయినా, శనాదివారాలకు వచ్చేసరికి ఇంట్లో వంట చేసుకోకుండా బయటికి పోయి తినడం అనేది వారి స్థాయిని బట్టి అలవాటైపోయింది. శనాదివారాలు బయటకే పోయి తింటున్నారు ఇప్పుడు హైదరాబాద్లో. అట్లాంటి ఒక వాతావరణం ఉంది. అట్లా ఒక హోటల్ మీద నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళ మీద, ప్రజల మీద అసలు కనీసం మేనేజ్మెంట్స్కి ఏమాత్రం బాధ్యత ఉండట్లేదు, లాభం తప్ప అంటే మీరు అంగీకరిస్తారా? డెఫినెట్గా అంగీకరిస్తారండి. 70-50% పీపుల్స్ మేనేజ్మెంట్ అసలు ఉండరండి. ఓన్లీ మేనేజర్స్ మీదే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మేనేజర్స్కి ఏంటంటే వాళ్ళకి జీతం వస్తుంది కానీ లోన్ ఏం జరుగుతుంది,